హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో 2 స్టీల్ బ్రిడ్జిల గురించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా కొత్తగా ఏదైతే సీడాక్సిస్ రోడ్డుకి భూములు తీసుకొని నిర్మాణం చేస్తున్నారో అక్కడ రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి పూర్తి వివరాలని మనం అయితే చూస్తున్నామండి. ఇప్పుడు మనం బకింగ్హామ్ కెనాల్ నుంచి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వరకు ప్రయాణించి ఈ రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దామండి. ఇప్పుడు మనం చూసినట్లయితే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మాణం జరుగుతున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తయిపోయాయి, 100% పూర్తయిపోయాయని మనం అయితే క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. అయితే కొద్దిగా ప్యాచ్ వర్కులు ఏవైతే ఉన్నాయో బ్రిడ్జ్ అప్రోచ్లకు సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇవి చాలా పటిష్టంగా నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే హెవీ లోడ్లు బ్రిడ్జ్ పైకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే పనులు చాలా చకచక కంప్లీట్ అవుతున్నాయి. ఏదైతే సీఎం చంద్రబాబు గారు చెప్పినట్లు ఆగస్టు 15కి E3 సీడాక్సిస్ రోడ్డు పూర్తవుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటి వివరాలను చూద్దాం ఇప్పుడు మనం. ఇదిగోండి చూడొచ్చు, రెండో వైపున కూడా బ్రిడ్జ్ అప్రోచ్లకు సంబంధించి పనులు, చిన్న పనులు. అంతేవిధంగా ఇవి బ్రిడ్జ్ పైన వర్షపు నీరు కిందకి వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి ఆ పైపులని వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. 100% పనులు అయితే పూర్తయిపోయాయి. ఇదిగో ఈ కొద్దిగా గ్యాప్లో ట్రాఫిక్ ఆఫీసర్ అయితే ఉంటారు. ఈ కొద్దిగా గ్యాప్ ఉంది కదా, ఈ కొద్ది గ్యాప్లో ఈ విధంగా అయితే పటిష్టంగా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మనం బ్రిడ్జికి రెండో వైపుకి రావడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం ఇక్కడ అంతకుముందు ఒక ఎలక్ట్రికల్ పోల్, హై టెన్షన్ పోల్ అయితే అడ్డుగా ఉండేది. ఆ హై టెన్షన్ పోల్ని తొలగించి వేసి కొత్తగా పోల్ నిర్మాణం చేసి వాటికి కేబుల్ కనెక్షన్ ఇచ్చే పనులు కూడా చేస్తూ ఉన్నారండి. వాతావరణం క్లౌడీగా ఉండడం వలన కొద్దిగా డార్క్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇదే ఆ సబ్స్టేషన్లోకి పవర్ కేబుల్స్ ఇవ్వడం కూడా జరిగింది. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అడ్డుగా ఉన్నటువంటి ఇదిగో ఇక్కడ మనం చూడొచ్చు, తొలగించినటువంటి హై టెన్షన్ పోల్కి సంబంధించినటువంటి ఐరన్ ఇదంతా కూడా పక్కకి తీసివేయడం జరిగింది. ఆ ప్రాంతంలో కొత్తగా మట్టిని కూడా తరలించడం జరిగింది. చూడొచ్చు, ఈ కొత్తగా ఎర్రమట్టి ఇదంతా మనం చూసినట్లయితే కొత్తగా తరలించినటువంటి మట్టి ఇది. చూసినట్లయితే ఆ దూరంగా ఆ స్టీల్ బ్రిడ్జ్ అవన్నీ కూడా మనం చూద్దామంటే దగ్గరికి వెళ్ళి ఇంకా క్లియర్గా. ఇక్కడ కూడా ఈ ఐరన్ ఇదంతా మనం క్లియర్గా చూడవచ్చండి. కొత్తగా నిర్మాణం చేసినటువంటి టవర్ అయితే ఇది. అదంతా కూడా కొండవీడు ఎత్తిపోతల పంపింగ్ హౌస్. ఈ విధంగా రెండో వైపు కూడా ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి రెండో వైపు కూడా కంకర వర్క్ జరుగుతూ ఉందండి. దాదాపుగా ఈ ప్రాంతం నుంచి ఒక చిన్న విషయం చెప్పాలండి ఇదే వీడియోలో. ఏదైతే 2 స్టీల్ బ్రిడ్జిలు ఉన్నాయో 2 స్టీల్ బ్రిడ్జిలు అయితే పూర్తిగా కలిసిపోయినటువంటి పరిస్థితి. మధ్యలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నిన్న మొన్నటి వరకు ఒక ఎలక్ట్రికల్ హై టెన్షన్ పోల్ ఉన్నప్పటికీ కూడా అదంతా తొలగించి వేసి మొత్తాన్ని కూడా ఎర్త్ వర్క్తో కలిపివేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేటు. ఇక మనం బ్రిడ్జి పైకి రావడం జరిగిందండి. ఏదైతే కొండవీడు వాగుపై నిర్మాణం చేస్తున్నారో ఆ స్టీల్ బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జిలో చాలా మంచి అప్డేట్ ఉందండి. ఇప్పుడైతే మనం క్లియర్గా చూద్దామండి. మొత్తం 8 స్పాన్లుగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ బ్రిడ్జిలో ఇప్పటికీ 4 స్పాన్లకి సిమెంట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, మనం కొత్తగా కాంక్రీట్ వర్క్ ఏదైతే నిర్మాణం చేశారో దీనికి సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ అయింది. మనం చూడొచ్చు, మరలా చెప్పాం కదా, మొత్తం 8 స్పాన్లుగా నిర్మాణం చేసేటువంటి ఈ బ్రిడ్జిలో 4 బ్రిడ్జిలకి సిమెంట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రధానమైనటువంటి అప్డేటే కాబట్టి 2 సార్లు చెప్పాను. ఇక మనం చూద్దామండి, ఆగస్టు 15కి కంప్లీట్ అవుతుందా లేదా. మనం ఇప్పుడు ఈ బ్రిడ్జి పూర్తవడమే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది, కానీ ఈ కొండవీడు వాగుపై నిర్మాణం చేసే ఈ బ్రిడ్జి ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పటికీ 4 స్పాన్ల మధ్య కాంక్రీట్ వర్క్ కంప్లీట్ చేశారు. మిగతా 4టికి ఐరన్ వర్క్ ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది కూడా దాదాపు ఒక వారం రోజుల్లో ఈ 4 స్పాన్లకు కూడా కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ చేసినట్లయితే దాదాపుగా E3 సీడాక్సిస్ రోడ్డు పని మొత్తం కూడా కంప్లీట్ అయినట్లే. ఎందుకంటే ఈ స్టీల్ బ్రిడ్జిలో 2 వరుసలుగా నిర్మాణం చేసే ఈ స్టీల్ బ్రిడ్జిలో ఒక
వరుసకి సంబంధించి లెఫ్ట్ లైన్కి సంబంధించి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. రెండో దానికి సంబంధించి పైలింగ్ వర్క్ అదంతా జరుగుతుంది. ఆ పైలింగ్ వర్క్ జరిగేటువంటి ఆ వేకి సంబంధించి ఆ లైన్కి సంబంధించి ఇప్పుడప్పుడే పూర్తి అవ్వని పరిస్థితి అది ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడే పైలింగ్ వర్క్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆగస్టు 15 కల్లా అందుబాటులోకి రాదు. ఎట్టి పరిస్థితుల్లో మనం చూసారా, ఇదిగో ఈ వే మాత్రం లెఫ్ట్ లైన్ మాత్రం ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తారు. సీఎం గారు చెప్పినట్లు ఆగస్టు 15 కల్లా దీన్ని కంప్లీట్ చేసి వాహనాలను అయితే అనుమతిస్తారు అనేటువంటి క్లారిటీ మనకైతే క్లియర్గా ఉందండి. మిగతా వాటికి కూడా ఐరన్ వర్క్ చూడండి ఏ విధంగా జరుగుతుందో. అతి తొందరలో ఈ 4 స్పాన్లకు కూడా కంప్లీట్గా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయితే ఇక 100% పనులు ఒక కొలిక్కి వచ్చినట్లే అని మనం అయితే చెప్పుకోవచ్చు. కార్మికులు చాలా ఎక్కువ మంది పనిచేస్తున్నారండి. ఎందుకంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలి, ఎన్సీసీ కంపెనీ వారు సీఎం గారు ఏదైతే టార్గెట్ విధించారో ఆ టార్గెట్ని అందుకోవడం కోసం కార్మికులు అయితే చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా బకింగ్హామ్ కెనాల్ పైన పూర్తిగా పనులు అయిపోవటం వలన అక్కడ ఉన్నటువంటి కార్మికులు వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఇదిగోండి మనం చూడొచ్చు. మనం ఈ వీడియోని చాలా ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం జరిగిందండి. అయితే అప్పటికి కొత్తగా ఈ కాంక్రీట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారు. అంటే నైట్ జరిగింది ఈ వర్క్ అంతా కూడా, డే అండ్ నైట్లు జరుగుతూ ఉన్నాయండి. ఇదిగోండి బ్రిడ్జ్ అప్రోచ్లు మొత్తం కూడా మనం మీకు క్లియర్గా చూపిస్తాను. చూసారా, మొత్తం కొత్త బ్రిడ్జు, అందుకే అంత నీట్గా తలతల మెరిసిపోతూ ఉంది. చూడొచ్చు. ఇక్కడ మీకు నేను చాలా ఎక్కువసేపు చూపిస్తానండి, ఎందుకంటే కొత్తగా కాంక్రీట్ వర్క్ జరిగినది కాబట్టి చాలా క్లియర్గా చూపిస్తాను. ఏది ఏమైనా కానీ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి రెండో దఫా పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా వాస్తవమైనటువంటి మాట. ఎందుకంటే మనం చూడొచ్చు, కేవలం 3 రోజుల క్రితం మనం ఈ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి వీడియోని మీకు చూపించినప్పుడు కేవలం ఒకే ఒక స్పాన్ పైన కాంక్రీట్ వర్క్ అయితే జరిగింది. ఇప్పుడు 3 రోజుల తర్వాత మనం వచ్చి చూసేసరికి 3 స్పాన్లకి కంప్లీట్ చేశారు. అంటే 4 కంప్లీట్ చేశారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్గా జరుగుతుందో పని అని. మిగతా 4 స్పాన్లకు కూడా చాలా తొందరగా కంప్లీట్ చేస్తారు. ఈ స్పీడ్ చూస్తుంటే మనకి అనిపిస్తూ ఉంటుందండి. మనం పదాలు రిపీట్ అవుతున్నాయి అని మీకు అనిపించవచ్చు, కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రధానమైనటువంటి అప్డేటే కాబట్టి మీకు నేను ఎక్కువసార్లు చెప్తాను, అది అర్థం అవ్వడం కోసం. ఈ బ్రిడ్జే ప్రధానం పూర్తవ్వాలి అంటే నేలపైన రోడ్డును నిర్మించడం కాస్త సులువైన పద్ధతి. ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు కదా, ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడ రోడ్డు నిర్మాణం అనేది కాస్త సులువుగా జరిగేటువంటి పని. కానీ ఈ బ్రిడ్జి నిర్మాణమే అత్యంత సంక్లిష్టం. దీనిపైనే ఆధారపడి ఉంది ఆగస్టు 15కి ఈ బ్రిడ్జు మరియు ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డు కంప్లీట్ అవుతాయా లేదా అనేది ఈ బ్రిడ్జ్ నిర్మాణం పైనే ఆధారపడి ఉంది. అందుకని మనం ఇంత క్లారిటీగా మీకైతే తెలియజేస్తూ ఉన్నాం. చూడొచ్చు, ఇవన్నీ కూడా గడ్డర్లు ఇవన్నీ కూడా పూర్తిగా నిర్మాణం పూర్తి చేసినటువంటి పరిస్థితిని మనమైతే చూడొచ్చు. ఇదిగో ఇటువైపునే పిల్లర్ రిగ్ కనిపిస్తుంది కదా, ఆ దూరంగా అటువైపునే మరొక రైట్ లైన్ కూడా రాబోతుంది. ఇక మనం చూద్దామండి. ఇప్పుడు మనం మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డుని మలుపు తిప్పి కరకట్టకి ఎక్కడైతే కనెక్ట్ చేశారో అక్కడి నుంచి ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తిగా నిర్మాణమైనటువంటి ఈ వేలోకి రోడ్డును కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డు కరకట్టకి ఏ విధంగా కనెక్ట్ చేశారో మనం ఇంతకుముందు చాలా వీడియోలో చూసాము. కానీ అక్కడి నుంచి మరలా ఇప్పుడైతే ఎటైతే ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డు వాస్తవంగా ప్రయాణిస్తుందో అటుకైతే కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఎర్త్ వర్క్ అంతా జరిగింది. ఇదిగోండి, ఈ కంకర వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇక మనం చూసాం కదా, ఏదైతే తార్ కెమికల్ ఉందో ఈ తార్ కెమికల్ కోటింగ్ని అయితే వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ తార్ కోటింగ్ కెమికల్ని వేసిన తరువాత ఇక పూర్తిగా తార్ రోడ్డును అయితే వేస్తారు. మీకు నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఆగస్టు 15కి ఏ విధంగా అందుబాటులోకి వస్తుందంటే 3 వరుసలుగా నిర్మాణం చేసే ఈ రోడ్డుని 2 వైపులా నిర్మాణం పూర్తవ్వదు. కానీ సెంటర్లో ఉన్నటువంటి మనం చూసారా ఈ రోడ్డు, అటువైపున కారు వెళ్తుంది, ఇటువైపునేమో ఇంకొక రోడ్డు కనిపిస్తుంది. కానీ మనం చూస్తున్నదేమో సెంటర్లో ఉండే రోడ్డు, 3 వరుసల రోడ్డు. ఈ 3 వరుసల రోడ్డుని మాత్రం ఖచ్చితంగా
ఆగస్టు 15కి అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకైతే అందిస్తారు అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక తరువాత E3 సీడాక్సిస్ రోడ్లో ఉన్నటువంటి ప్రధానమైన అడ్డంకులు ఇవేనండి. ఇవి ఆగస్టు 15కి కంప్లీట్ అవుతాయా లేదా అనేదే $1 మిలియన్ క్వశ్చన్. ఏంటంటే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఈ దొండ తోట ఈ తోట అడ్డంగా ఉండడం వలన రోడ్డుని అయితే క్రాస్ తిప్పి నిర్మాణం చేశారు. ఈ కార్లు ఈ ఆటోలు చూడొచ్చు. యాక్చువల్గా అయితే ఇదిగో ఇటువైపున ప్రయాణించాలి. ఈ తోట అడ్డంగా ఉండడం వలన ఈ రోడ్డుని అయితే మలుపు తిప్పి నిర్మాణం చేశారు. ఇంకా ఇక్కడైతే సమస్య అదే విధంగా ఉంది. ఇక్కడ పూర్తిగా తీసివేతలు జరగలేదు. నేను అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్లు కూడా అడిగాను, ఎందుకు మిగతా భూములు తీసుకున్నారు ల్యాండ్ ఎక్వైజేషన్లో, ఇది ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే సైట్ ఇంజనీర్లు కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు. అందుకని మీకు నేను ఇక్కడ ప్రాబ్లం అలాగే ఉందని చెప్తున్నాను. అదే విధంగా చూసినట్లయితే ఏదైతే రాయపూడి జంక్షన్ ఉందో ఆ రాయపూడి జంక్షన్ దగ్గర కూడా ప్రాబ్లం అలాగే ఉందండి. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఇంకా ఎలాంటి పనులు జరగలేదు. అంటే ఇక్కడ మీ అందరికీ క్లియర్గా చెప్పాలి, ఆగస్టు 15కి E3 సీడాక్సిస్ రోడ్ని అందుబాటులోకి తీసుకొస్తాము అంటే ఇవి కూడా కంప్లీట్ అవ్వాలి. చూద్దాం, అతి తొందరలో వీటిని కూడా కంప్లీట్ చేస్తారేమో చూద్దామండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీకు తెలియజేస్తూ ఉంటాను. ముఖ్యంగా చెప్తున్నానండి, E3 సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి ప్రతి అప్డేట్ని మీకైతే ఇస్తూ ఉంటాను. ఆగస్టు 15కి కంప్లీట్ అవుతుందా లేదా, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీనికి ప్రతి వీడియోనైతే మీకు ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనే పూర్తి సమాచారాన్ని ప్రతిరోజు అందిస్తూ ఉంటాను. ఇది రాయపూడి జంక్షన్. అందరికీ నమస్కారాలు.